బెజవాడ టీడీపీలో మరోసారి దుమారం. సోదరుడు చిన్న బుద్దా వెంకన్నపై ఎంపీ కేసినేని నాని పరోక్ష వ్యాఖ్యలు. తునిలో టీడీపీ కార్యకర్తల బాహాబాహి. యనమల కృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య వర్గపోరు. ధర్మవరం టీడీపీలో తీవ్ర స్థాయికి వర్గపోరు. సూరి, పరిటాల శ్రీరామ్ మధ్య కోల్డ్ వార్. అక్రమ మద్యం తరలిస్తూ ఎస్ఏబీ పోలీసులకు పట్టుబడ్డ టీడీపీ కార్యకర్త. చాగంటి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. టీడీపీ నాయకులు అరాచకవాదులుగా తయారయ్యారు. మంత్రి రజనీని ఓడించలేమని దాడులకు పాల్పడుతున్నారన్న అంబటి. సీఎం జగన్ తో కేక్ కట్ చేయించిన సీఎస్ జవహర్ రెడ్డి. ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఉన్నతాధికారులు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తమిళసైకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో నుమాయిష్ జోష్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ రవి గుప్తా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పొలం వద్దే న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న రైతులు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఇంట్లో చండీ యాగం. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆసిఫాబాద్ సాయిబాబా ఆలయానికి పోటెత్తిన భక్తులు. నూతన సంవత్సరం శుభం కలగాలని స్వామివారికి మొక్కులు. దేశవ్యాప్తంగా ఆలయాల్లో నూతన సంవత్సర శోభ. భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. అధికారులకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. భక్తి శ్రద్ధలతో స్వామివార్లను దర్శించుకుంటున్న భక్తులు. కొత్త సంవత్సరం సందర్భంగా భద్రాద్రికి పోటెత్తిన భక్తులు. సర్వదర్శనానికి 3 గంటల సమయం. ఖమ్మం జిల్లా నారాయణపురంలో మంత్రి పొంగులేటి తండ్రి సంవత్సరికం. స్వగ్రామానికి వచ్చిన మంత్రిని కలిసేందుకు తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు. విద్యార్థులతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న వనపర్తి కలెక్టర్. కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించిన తేజస్ నందలాల్ పవార్. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత. నాస్తికుడు బైరి నరేష్ ను అడ్డుకున్న అయ్యప్ప భక్తులు. తెలంగాణలో ఏరులై పారిన మద్యం. నిన్నొక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల ఆదాయం. గంజాయి రవాణాపై ఉక్కుపాదం. భద్రాద్రి కొత్తగూడెంలో అక్రమంగా తరలిస్తున్న 120 కేజీల గంజాయి స్వాధీనం. నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం. తిరుమలకు పోటెత్తిన భక్తజనం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్స్. ప్రజా సమస్యలపై జైలుకు వెళ్లేందుకు సిద్ధమంటున్న ముఖ్యమంత్రి. రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు. విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమైన గర్భగుడి. దేశం నలుమూలల నుంచి అయోధ్యకు విమానాలు. జనవరి 6 నుంచి కిటకిటలాడనున్న విమానాశ్రయం. జపాన్లో వరుసగా 21సారి కంపించిన భూమి. రిక్టార్ స్కేల్ పై తీవ్రత 7.6గా నమోదు. సునామీ హెచ్చరికలు జారీ. జపాన్ భూకంపం నేపథ్యంలో అప్రమత్తమైన ఇండియా. భారతీయుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు జారీ చేసిన కేంద్రం.